హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ ఎన్నో పోషక విలువలు ఉండే లడ్డు ప్రిపేర్ చేద్దామండి. దీనికోసం నేను ఒక కప్పు పల్లీలను అయితే తీసుకుంటున్నా. చూసారా, ఇలా కప్పు పల్లీల్ని మనం ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్ కొంచెం వేడైన తర్వాత పల్లీలను వేసేసుకుంటున్నాను. ఇక్కడ మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టేశాను అనమాట. స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టేశాను. ఇప్పుడు అంత లోపల మనం ఒక పావు కప్పు కొబ్బరి అయితే తీసుకుంటున్నా. ఫస్ట్ ముందుగా కొబ్బరిని మనం మిక్సీ జార్లో వేసేసుకుంటాను. ఇక్కడ చూసారా, పల్లీలను హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసినట్టయితే లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ ముందుగా మిక్సీ జార్లోకి కొబ్బరి అనేది వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేస్తున్నాను అనమాట. మనకి పల్లీలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసినామనుకోండి, లడ్డు టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది. మనం డైరెక్ట్గా కూడా తినడానికి కూడా పల్లీలు లోపలి వరకు మంచిగా ఫ్రై అయిపోతాయి. చూసారా, ఇలా కలుపుతూ మనం కలపడం ఆపేసామనుకోండి, ఒక్కొక్కసారి కొంచెం మాడిపోవడం, కొంచెం నార్మల్గా అయిపోతుంది అనమాట. ఇంకా నేనేం చేస్తున్నా, ఒక హాఫ్ కప్పు వరకు నువ్వులు తీసుకుంటున్నా. పల్లీలు పక్కకు తీసి చల్లారబెట్టుకున్నా కదా, అదే ప్యాన్లో నువ్వుల్ని యాడ్ చేసి నువ్వులను కూడా మనము గ్యాప్ ఇవ్వకుండా కలిపేసుకుంటూ ఫ్రై చేయాలి. అప్పుడే ఈక్వల్గా అన్నీ ఫ్రై అయిపోతాయి. చూసారా, నువ్వులు చిటపటలాడితే అంతవరకు మనకి ఫ్రై అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు నేను అదే కప్తో హాఫ్ కప్పు వరకు బెల్లంని పక్కకు తీసి పెట్టుకున్నాను. చూసారా, మనకి ఫస్ట్ అయితే నువ్వులు ఫ్రై అయిపోయినాయి కదా, ఇంకా అన్ని ఫ్రైలు అయితే అయిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ జార్ కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే, మీకు ఇష్టమైతే పొట్టుతో సహా వేసుకోవచ్చు. పొట్టు లేకుండా వేసుకోవాలి అంటే ఇలా మనం ఒకసారి ఇలా నలిపినాము అంటే పొట్టు మొత్తం డివైడ్ అయిపోతుంది అనమాట. చూసారా, పల్లీల నుంచి పొట్టు వేరైపోతుంది. ఇలా ఒకవేళ నాకు ఇష్టమై నేను పొట్టుతో సహా వేస్తున్నా. నిజం చెప్పాలి అంటే పొట్టుతో సహా తినడమే హెల్దీ అండి. ఇక్కడ ఎవరి ఇష్టంను బట్టి వాళ్ళం వేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారా, మనకి ముందుగా అయితే నేను కొబ్బరిని మిక్సీ పట్టాను. తర్వాత పల్లీలు యాడ్ చేస్తున్నా. పల్లీలు కూడా ఒకసారి మనం మరీ మెత్తగా కాదు, కొంచెం బరకగా ఇలా పొడి చేసుకుంటున్నాను అనమాట. నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ పల్లీ పొడి నందు ఇక్కడ మిక్సీ వేసేసుకున్నాను. ఇక్కడ మిక్సీ బౌల్లోకి అయితే పల్లీ పొడి తీసుకున్నా. ఇప్పుడు అదే మిక్సీలో నేనేం చేస్తున్నా, హాఫ్ కప్పు వరకు నువ్వులు తీసుకున్నా కదా, ఫ్రై అయిన నువ్వులు ఒక 2 స్పూన్లు పక్కకు తీసి ఆ నువ్వులు పొడి చేసి ఇదే పల్లీ పొడిలో అయితే కలిపేస్తున్నాను అనమాట. చూసారా, ఇప్పుడు ఇది నువ్వుల పొడి, పల్లీ పొడి. ఇప్పుడు బెల్లం తీసుకున్నాం కదా మనం హాఫ్ కప్పు, ఆ బెల్లంని కూడా ఒకసారి ఇలా మిక్సీ పట్టి ఇదే పొడిలో యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇప్పుడు 3 పొడులు అయితే రెడీ అయిపోయింది. ఇలా అంతా ఒకసారి కలిపేసుకోవాలి. మీకు ఇష్టమైతే మొత్తం వీటన్నిటిని కలిపి కూడా ఒకసారి మిక్సీ పట్టుకోవచ్చు. నేను 2 స్పూన్లు నువ్వులను అయితే ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకున్నాను. ఇలా ఈ పైన యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ మొత్తం పొడిని ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. చూసారా, ఒకవేళ మనకి ఇష్టమైతే మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టి లడ్డు చుట్టేసుకోవచ్చు. లేదు అంటే కొంచెం నెయ్యిని హీట్ చేసి కొంచెం కరగబెట్టిన నెయ్యిని మనం ఈ పొడిలో కలిపేసుకున్నాం అనుకోండి, లడ్డు చుట్టడానికి బాగుంటుంది. అందులోనూ స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట. నేను ఇక్కడ యాలకలు వేయడం మర్చిపోయాను. మీకు ఇష్టమైతే మనం మిక్సీ పట్టేటప్పుడు యాలకలు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూసారా, ఇలా నెయ్యి వేసి ఒక 2 స్పూన్లు అయితే సరిపోతుంది, ఎక్కువేం పట్టదు. ఇలా మొత్తం పౌడర్ని ఇలా లడ్డులాగా చుట్టేసుకుంటే ఎంతో హెల్దీ అయిన లడ్డు రెడీ అయిపోతుంది. పిల్లలకి కానీ ఆడవాళ్ళు తినము అంటే మనకి నెలసరి కూడా అంటే అప్ అండ్ డౌన్స్ లేకుండా కరెక్ట్ టైంకి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూసారా, ఇలా పల్లి పొడి లడ్డు అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇంకా ఏంటంటే, ఇంకా చిన్నపిల్లలకి పెట్టినామనుకో ఇంకొంచెం మెత్తగా మిక్సీ పడితే ఇంకా చాలా బాగుంటుంది. చూసారా, ఇక్కడ పల్లి లడ్డు అయితే మా పిల్లలకైతే చాలా ఇష్టం. ఈ మధ్య నేను చేయట్లేదు, కానీ ఇంతకుముందు అయితే చాలా ఎక్కువ చేసేదాన్ని. ఒక వారంలో వారం చేసేదాన్ని అనమాట. వీళ్ళ హాలిడే వచ్చేసే. ఇప్పుడైతే ఎలాగో హాలిడేస్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి చూసారా, పిల్లలకి చేసి పెట్టినామనుకోండి హ్యాపీగా 2-3 డేస్కి అయిపోగొట్టేస్తారు. మా పిల్లలు అయితే ఒక రోజుకే అయిపోగొట్టేస్తారు. చూడండి, చాలా బాగుంది కదా పల్లీ లడ్డు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.